అన్నటువంటి మీరు సామాన్య ప్రజలను వదిలిపెట్టారు అంటే ఈ సమాజం నమ్ముతుందా? ఈ రాష్ట్ర ప్రజానికం విశ్వసిస్తుందా ఇంకా మీ మాటలు? ఇప్పటికైనా కనీసం ఆ దేవదేవుని దగ్గరికి పోయి సాష్టాంగ ప్రమాణం చేసి మేము తప్పు చేశామనేటువంటి మాట అయినా చెప్పండి. లేకపోతే ఆ భగవంతుడు క్షమించడు, ఈ రాష్ట్ర ప్రజానీకం క్షమించదు మిమ్మల్ని. లక్షల కోట్లు దోచుకున్నారు, ఒకటి కాదు రెండు కాదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ తిరుమలకి సంబంధించే కల్తీ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, ఏ మారుమూల గ్రామంలో ఉన్న ముసలమ్మని అడిగినా నెయ్యి ఎలా తయారవుతుంది తల్లి అని అడిగితే, పాలు కాయాలి, పాలు వేడి చేయాలి, ఆ వేడి పాలను చల్లార్చాలి, దానికి చెమిరి వేయాలి, తర్వాత దాన్ని కవ్వంతో చిలకాలి, గ్రామీణ భాష చెప్తే దానిలో నుంచి వచ్చే వెన్న తీయాలి, ఆ వెన్నను కరిగించి నెయ్యి చేయాలి, అది నెయ్యి. కానీ చుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేసినటువంటి ఘనత అసలు ప్రపంచంలోనే ఇదొక వింత. మామూలుగా 8 వింతలు ఉన్నాయంటారు ప్రపంచంలో. ప్రపంచంలో 9వ వింత ఏదంటే, పాల చుక్క లేకుండా నెయ్యి తయారైనటువంటి వార్త ఇవాళ ప్రపంచ దేశాల్లో కూడా ఆలోచిస్తున్నారు. పాలు లేకుండా నెయ్యి చేయొచ్చా? అది స్వచ్ఛమైన నెయ్య, భగవంతుని యొక్క ప్రసాదంలో కలపడానికి ఉపయోగపడే నెయ్య అని చెప్పి ఇవాళ ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది ప్రజలు ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నారు, ఈ ఫార్ములా ఎక్కడిది అని. అంతటి గొప్ప ఫార్ములాను తయారు చేసినటువంటి నీ వ్యవస్థ సిగ్గుపడాలి. నువ్వు ఏమంటారు? మీరు చైర్మన్లుగా పనిచేసిన వాళ్ళు, నీకు ఆప్తులు, ఆత్మీయులు, ఏమీ జరగలేదు, మేమంతా బాగా చేశామని చేసేటప్పుడు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ విచారించారా అని అడుగుతారు. అసలు మీరు ఎలా ఒప్పుకున్నారు, ఎలా తయారు చేశారు, ఈ ఫార్ములా ఎక్కడ తెచ్చారు? ఇవాళ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యే రోజుకే ఈ రకమైనటువంటి నెయ్యి తయారవుతుందనేటువంటి ఆరోపణలు వస్తే ఆ రోజే దీన్ని పరిశీలనకి పంపించినటువంటి ప్రభుత్వం మాది. ఇవాళ ఏమంటున్నారు మీరు? ఈ నెయ్యి తయారీలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలకు సంబంధం ఉందా? ఎలా? 2004 మార్చి 12న టెండర్ పిలిస్తే టెండర్ ఆమోదించారు. ఆనాడు ఏ ప్రభుత్వం ఉంది? మే 8న టెండర్ ఫైనలైజ్ చేసి వర్క్ ఆర్డర్ ఇస్తే 15న కొనుగోలు ఆర్డర్ ఇచ్చారు వాళ్ళకి. ఇవన్నీ మీ హయాంలోనే కదా. అప్పటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు. మీ దురదృష్టకరమైన పరిపాలన, మీ దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థలోనే ఉంది ఈ రాష్ట్రం. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా అలాగే ఉండింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేదానికి ఒక్కరోజు ముందు తిరుమలకు వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని తిరుపతి నుంచే వ్యవస్థని ప్రక్షాళన చేస్తాను అనేటువంటి దానిలో ఒక మాట చెప్పి స్వామివారి దగ్గర ఆయన నిజాయితీగా ఒక ప్రమాణం చేసి వచ్చాడు. ఆ తర్వాత మీరు నెయ్యి సరఫరా జరిగితే ఆ నెయ్యి సరఫరా జరిగినటువంటి ట్యాంకర్లని అధికారులు ప్రయోగశాలలకు పంపిస్తే ఇది కల్తీ నెయ్యి అని తేలింది. దీన్ని తెలుగుదేశం పార్టీకో ప్రభుత్వానికో
మా నాయకులకు అంటగట్టడానికి మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా మీకు జ్ఞానం కలగల. కనీసం మీకు మాట్లాడేటప్పుడైనా ఏ తేదీల్లో జరిగింది ఇది, ఎవరు అప్పటి ప్రభుత్వం, ఎవరు అప్పటి పాలకవర్గం అనేది ఆలోచన కూడా చేసే పరిస్థితి ఈ జగన్ రెడ్డికి లేదు. ఎందుకంటే అతను ఒక మాఫియా సామ్రాజ్య అధినేత. మాఫియాలకి ఆయన పెద్ద. ఆయన అధికారంలోకి వచ్చిన సంవత్సరం రోజులకు ముందే ఈ రాష్ట్రంలో, ఈ ప్రాంతాల్లో మాఫియా చెలరేగిపోతూ ఉంది. గంజాయి, మాదక ద్రవ్యాలు, ఇలాంటివన్నీ, స్మగ్లింగు, ఎర్రచందనం, ఇలాంటివన్నీ కూడా వస్తున్నాయని చెప్పే ప్రయత్నం ఆనాడు చేస్తే ఆ మాఫియాలను వెనకేసుకొచ్చారే తప్ప నువ్వు వాస్తవాలను గ్రహించడానికి నీకు సమయం దొరకలేదు. కాబట్టి ఇవాళ మాఫియాలకి నాయకుడిగా ఉన్నటువంటి ఒక మాఫియా లీడర్ నువ్వు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ఉమ్మడి కూటమి ప్రభుత్వాలు మాఫియాలని అణగదొక్కడానికి ఇవాళ మేము కంకణం కట్టుకొని పరిపాలన చేస్తున్నాం. మాఫియాలకు కానీ, అలాగే ఉగ్రవాదులకు కానీ, ఉగ్రవాద చర్యలకు కానీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చోటు లేదు అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఇవాళ ఈ వాస్తవాలను ప్రజలకి చెప్పాలి. మాఫియా సామ్రాజ్యం 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్ని విధాలా దోచుకొని ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసి, పరిపాలన నిర్లక్ష్యం చేసి, వ్యవస్థలను నీరుగార్చినటువంటి నాయకుడు జగన్ రెడ్డి, ఆయనతో ఉన్నటువంటి ఆయన ఆత్మీయులు, ఆయన బంధువులు ఇవాళ మరొక ప్రభుత్వాన్ని, మరొక రాజకీయ పార్టీని, మా కూటమి నాయకత్వాన్ని విమర్శించేటువంటి హక్కు మీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నీ మీద వచ్చిన కేసులు 11 సంవత్సరాలు కనీసం కోర్టుకు కూడా హాజరు కాకుండా తప్పించుకు తిరిగినటువంటి మాఫియా లీడర్ నువ్వు, గ్యాంగ్స్టర్వి నువ్వు మమ్మల్ని అడిగేటువంటి హక్కు నీకు ఎక్కడదయ్యా అని అడుగుతున్నావు. ఇటువంటి వ్యక్తి ఇంకా రాజకీయాల్లో తన ఉనికిని కాపాడుకోవడానికి నెలకో 2 నెలలకో ఒకసారి తాడేపల్లి కార్యాలయం అనేటువంటి దానికి వచ్చి ఒక మీడియా సమావేశం పెట్టి వెళ్ళిపోతున్నాడు. కేవలం ఈ రాష్ట్రంలో తన ఉనికి కూడా ఉంది అని చాటి చెప్పుకునే ప్రయత్నమే తప్ప ఏమాత్రం ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి, రాష్ట్ర భవిష్యత్తుకు, రాష్ట్ర యువతకి భవిష్యత్తును చూపించడానికి నీ సహాయ సహకారాలు లేవు. కాబట్టి నీ ఆలోచన ఇంకా మాఫియాలతోనే నడుస్తుంది. నువ్వు మాఫియాలతోనే కొనసాగుతున్నావు, మాఫియా లీడర్గానే కొనసాగుతున్నావు తప్ప రాజకీయ పార్టీ నాయకుడిగా ఉండే అర్హత నీకు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇది కేవలం $9 సమస్య కాదు. ఇది ప్రతినిత్యం జరిగేటువంటి దోపిడీలో వీళ్ళ భాగస్వామ్యం ఉంది. ఆనాటి పాలకుల యొక్క భాగస్వామ్యం ఉంది అక్కడ. ఆ యొక్క భాగస్వామ్యంతోనే ఆ రోజు సీసీ కెమెరాల్లో తను దొరికాడు. దొరికినటువంటి దాన్ని అడ్డం పెట్టుకుని ఈ భాగస్వామ్యాన్ని కూడా కలిపి అతని ఆస్తులన్నిటినీ జప్తు చేసుకునేదానికి ఏదో కొంత 10% దేవస్థానానికి, ఆలయానికి ఇచ్చినట్టు లెక్కలు చూపి, దానికి లోక్ అదాలత్ అనేటువంటి ఒక మసిబూసి మారేడికాయను చూపించి 100 కోట్ల రూపాయల అతని ఆస్తుల్ని కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆస్తులన్నిటినీ ఈ పెద్దలు స్వాధీనం చేసుకొని కైంకర్యం చేశారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్పాలి. ఇది ఒక దోపిడీ వ్యవస్థ.
ఆ దోపిడీ వ్యవస్థలో అతనొక చిన్న రేణువు అంతే. అతన్ని కూడా ఇవాళ సాక్షుల్ని చంపేస్తున్నారు. ఇవాళ ఈ దీనిలో భాగస్వాములైనటువంటి వాళ్ళు సాక్ష్యాలకు రారు, ముద్దాయిలు లేరు, అందరినీ ఇవాళ తుదముట్టించే పని. కాబట్టి ఈ మాఫియా సామ్రాజ్యంలో అనేక రకాలైనటువంటి దౌర్జన్యాలు, కూనీకోరు వ్యవస్థలు ఇవన్నీ కూడా చెలరేగిపోయాయి. ఇవాళ వాటిని కంట్రోల్ చేయడానికి మేము పెద్ద విభాగాలనే ఆలోచనలో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడ చూసినా మాఫియాలే. కాబట్టి ఈనాడు ఈ రాష్ట్రంలో సుపరిపాలనలో అనేక ఇబ్బందులు ఉన్నా కూటమి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు, రేపటి తరం నాయకుడిగా లోకేష్ గారు, కూటమి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి సమిష్టమైన నిర్ణయంతో ఒక బలోపేతమైన వ్యవస్థలో ఇవాళ ప్రభుత్వ యంత్రాంగంలో చొప్పించి దాని ద్వారా మంచి పరిపాలన ప్రజలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే, మా డిపార్ట్మెంట్ ఏమైనా చెప్పొచ్చా? ఒక 2 నిమిషాలు. ఎప్పుడైతే తిరుమలలో ఇటువంటి కల్తీ విషయం బయటపడదో ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా దేవాదాయ శాఖతో రివ్యూ చేశారు. అలాగే దేవాదాయ శాఖకి మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువు పైన ఖచ్చితమైనటువంటి క్వాలిటీ ఇన్స్పెక్షన్ ఉండాలి, దానికి అవసరమైనటువంటి క్వాలిటీ పరికరాలు కూడా ఉండాలి, ల్యాబ్స్ ఉండాలి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు. తిరుమలతో పాటు మరొక 8 అంత సమానమైన ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల్లో నిత్య నైవేద్యంలో వాడేటువంటి సరుకులు కానీ, నెయ్యి కానీ, మరొక రకమైనటువంటి డ్రై ఫ్రూట్స్లో కానీ ప్రతిదీ నాణ్యమైందే ఉండాలి అని చెప్పి వారు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి నిత్యం పర్యవేక్షణ చేస్తున్నాం. ఇవాళ ఆర్టీజీఎస్ ద్వారా కూడా అనేక రకాలైనటువంటి సంక్షిప్తమైనటువంటి నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఆయన కూడా మాకు కూడా నివేదికలు పంపిస్తూ ఉన్నారు. ఎక్కడ ఒక చిన్న పొరపాటు జరిగినా మేము దాన్ని సరిచేసే ప్రయత్నంలో ఉన్నాం. ఇవాళ ఆయన మధ్యాహ్న భోజనం పథకం అన్నప్రసాదాన్ని అన్ని ఆలయాల్లో అవకాశం ఉన్న మేరకు అన్నింటిలో ఉండాలి అని చెప్తే ఇవాళ తిరుమలతో ఒక్కదాంతోనే కాదు, ఈ 8 ఆలయాల్లో మరొక 21 ఆలయాల్లో ఇవాళ ప్రతినిత్యం అన్నప్రసాదం మంచి క్వాలిటీ ఉన్నటువంటి అన్నప్రసాదం పెట్టడానికి చర్యలు తీసుకున్నాం, అమలు చేస్తున్నాం కూడా. మరొక 50 ఆలయాల్లో కూడా పెట్టాలనేటువంటిది ఇవాళ ఆదేశాలు ఇచ్చాం. అయితే అక్కడ ఉన్నటువంటి వాతావరణం, వచ్చేటువంటి భక్తులు, ఉన్నటువంటి సమయం, కొన్ని ఆలయాలు అయితే వారానికి ఒక్కరోజే తీస్తారు. అటువంటి ఆలయాల్లో కూడా ఇప్పుడు మాలకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, ఇలాంటి ఆలయాలన్నింటిలో ఆ ఒక్కరోజు వారానికి మనం ఆలయం తీసినా ఆ రోజు కూడా అన్నప్రసాద వితరణ జరగాలి అనేటువంటి దానిలో క్వాలిటీ కానీ తక్కువ ఉంటే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని, పాలక వర్గాన్ని పూర్తి స్థాయిలో మేము మా యొక్క ఆదేశాల మేరకు పనిచేయాలని చెప్పి వాళ్ళని ఆదేశించి పనిచేయించడం జరుగుతుంది. ఈ క్వాలిటీ పట్ల ఆర్టీజీఎస్ ద్వారా అనేక ఐవీఆర్ఎస్ల ద్వారా కూడా ముఖ్యమంత్రి గారు సమాచారం తెప్పించుకొని అధికారులకి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ పాలక వర్గాలను కూడా నియమించే దాంట్లో మేము ఇప్పటికే దాదాపు అన్ని పాలక వర్గాలను కూడా మేము చాలా వరకు పూర్తి చేయడం జరిగింది. దాదాపు 922 ఆలయాల్లో పాలక వర్గాలు లేవు. ఆ పాలక వర్గాలన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కూటమి నాయకత్వంలో పాలక వర్గాలన్నింటినీ కూడా మేము చాలా వరకు పూర్తి చేశాం. 97 ఆలయాల పాలక వర్గాలు కోర్టు కేసులు నడుస్తున్నాయి.
అవి పూర్తి కాగానే వాటికి కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అవి పూర్తి కాగానే వాటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొన్ని పాలకవర్గాలు అధ్యక్షులు రిజైన్ చేసి పాలకవర్గం ఉంది, పాలకవర్గం రిజైన్ చేసి అధ్యక్షుడు ఉన్నాడు. ఇలాంటి ఒక 450 ఉన్నాయి. వాటిని కూడా పూర్తి స్థాయిలో ఖాళీ కాగానే భర్తీ చేయడానికి ఇవాళ మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈరోజు ధూపదీప నైవేద్యాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని 5,000 ఉన్నటువంటి దాన్ని 10,000 రూపాయలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ